Hello, Andy. I'm Dr. Asha Sandhani. I've done my MD from AIIMS. I'm working as a squint, pediatric ophthalmology and oculoplasty consultant at American Laser. So coming to the squint. Squint అంటే ఏమనుకుంటారు? చాలా మంది మెల్లకన్ను అనేది అదృష్టం అనుకుంటారు. ఎలా అదృష్టం అవుద్ది అంటే ఇట్స్ నైస్ టు యాక్సెప్ట్ అవర్ లుక్స్, మనం ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం మంచిదే, కానీ దాన్ని కరెక్ట్ చేయగలిగే టెక్నాలజీ కానీ స్కిల్స్ కానీ వీ హ్యావ్ ఇట్ నౌ. సో అలాంటప్పుడు మీరు మెల్లకన్ను కరెక్ట్ చేస్తే దేర్ లైఫ్ విల్ హ్యావ్ ఈవెన్ మోర్ పాజిటివ్ ఇంపాక్ట్. సో స్క్వింట్ కరెక్షన్ అనేది ఏ ఏజ్ లో చేయాలనేది దట్స్ అ క్వశ్చన్ అండి. పిల్లలకు కొంత ఏజ్ ఉంటుంది, పెద్దవాళ్ళకు కొంత ఏజ్. పెద్దవాళ్ళకైతే ఎప్పుడైనా చేయొచ్చు, అది మళ్ళీ టైప్ ఆఫ్ స్క్వింట్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. సో స్క్వింట్ సర్జరీ అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ హార్మ్ఫుల్ సర్జరీ ఆర్ డేంజరస్ సర్జరీ. స్క్వింట్ సర్జరీ మీకు అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో అయిపోతుంది. దాని తర్వాత కొంచెం స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ ఉంటుంది, అది కూడా మెల్లిమెల్లిగా విత్ టైం తగ్గిపోతుంది. 3 days to 1 weekలో అది కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అండ్ స్క్వింట్ సర్జరీ మీరు చేయించుకుంటే దాని తర్వాత ఒక 1-2 hours హాస్పిటల్లో ఉండి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే వచ్చి చూపించేసుకుంటే సరిపోతుంది. పిల్లల్ని స్క్వింట్ సర్జరీ కోసం ఎప్పుడు తీసుకోవచ్చు? దిస్ ఈజ్ ఆల్సో ఏ కామన్ క్వశ్చన్. ఇది డిఫర్స్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్వింట్స్. ఒకసారి ప్రతి స్క్వింట్లో మనం వెళ్ళే ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉంటుంది. మరీ చిన్నపిల్లలు అయితే వీ కెన్ ట్రై విత్ ప్యాచింగ్తో. ఒకవేళ సెట్ అవుతే దాన్ని మనం సర్జరీ వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ప్యాచింగ్తో సెట్ అవ్వట్లేదు, కొన్ని స్క్వింట్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఒక 9 months వరకు 1 year వరకు అబ్జర్వ్ చేస్తాం. దాని తర్వాత కూడా సెట్ అవ్వట్లేదంటే మనం స్క్వింట్ సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఎస్పెషల్లీ ఎలాంటి స్క్వింట్స్? లోపలికి ఉండే స్క్వింట్స్ ఏంటంటే అవి చాలా తొందరగా లేజీ అయిన కాజ్ చేసే ఎబిలిటీ ఉంటుంది వాటికి. సో అలాంటి వాటికి కరెక్షన్ కూడా తొందరగా అంతే ఇంపార్టెంట్.